అసలు కింద ప్లేట్ ఉందో లేదో మరి. ఇప్పుడు అట్లా ఉంచుతలేరేమో, పెట్టిన ప్లేట్ కూడా పట్టుకొని తింటురేమో. ఇప్పుడు చూడండి, డోర్స్ ఆటోమేటిక్ గా వాటికి అవి తెరుచుకుంటాయి. న్యూ హైర్స్ వచ్చిర్రు, వాళ్ళకి కొంచెం అవి ఇవి చెప్పడంలోనే వాళ్ళు వచ్చి మనతో ముచ్చట్లు పెడుతురు ఏంటిది ప్రాసెస్ అని చెప్పి. నిద్ర వస్తుంది, నాకైతే నిద్ర వస్తుంది అంటే కళ్ళు మూసుకపోతున్నాయి. Feel the waves cut through me, hypnotized by the sounds I breathe. టైం అరౌండ్ 1:50 అవుతుంది. ఇంకా కొంచెం లేట్ పోతే ఎగ్స్ అయిపోతాయి అని చెప్పి పోయి పట్టేసుకున్నా ఆల్రెడీ, అక్కడ పెట్టేసిన. ఇంకొక 10-15 minutes తర్వాత వెళ్ళిపోయి తింటా అయిపోద్ది. Hold tight, hold tight, can't make cold. టైం అయితే 2:15 అవుతుంది. అసలు కింద ప్లేట్ ఉందో లేదో మరి, పక్కన పెట్టిరో చూడాలి. ఇంకా ఉంటే తిందాం. ఎవరన్నా తీసుకుంటే ఇంకేం చేయాలి, తీసుకోరు మోస్ట్లీ నాకు తెలిసి, ఎవరు తీసుకోరు నాకు తెలిసి. చూద్దాం రండి. గుడ్డు పోయిందా. అన్ఫార్చునేట్లీ ఇంకా ప్లేట్ అయితే లేదు అక్కడ. ఎవరు తీసుకున్నారు, మనలో ఒకరు తీసుకొని తింటూ ఉంటారు, లేదంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు కావచ్చు. ప్లేట్ అయితే అక్కడ లేదు, ఎవరు తీసుకుని ఉంటారు. ఒకప్పుడు ఉంటుండే మరి, ఇప్పుడు అట్లా ఉంచుతలేరేమో, పెట్టిన ప్లేట్లు కూడా పట్టుకొని తింటురేమో. అన్రాక్ బ్రెడ్ ఇక టైం పాస్ కి ఏమన్నా తినబుద్ధి అవుతుందని చెప్పి ఆర్డర్ పెట్టింది. దీనికి 20 కదా, 15 రూపీస్ అందులో, దీనికి 17. ఇది సేమ్, ఇది కూడా దీంట్లో 2 రూపీస్ డిస్కౌంట్. వెన్స్డే వంకాయ కర్రీ, ఇంకా నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది, సాంబార్ వేసుకున్నా. కర్రీ తీసుకోబోయే బాక్స్ జూమ్ చేస్తే పెద్ద దూరం వెళ్ళి చూస్తే పక్కన పెట్టరా, సైజ్ తెలుస్తుంది కరెక్ట్ గా. దీని సేమ్ సైజ్, ఇబ్బంది కూడా లేదు. అడుగుదామా లంచ్ బాక్స్ మరి. సో ఇప్పుడైతే ల్యాబ్ ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్. టైం అయితే 11:30 అవుతుంది. Dripping lights paint the skies, all because of you. 11:35. కార్ సిచ్యువేషన్ చూడండి. మన దగ్గర ప్లేట్ ఉంది, యాక్చువల్లీ ఫుడ్ తీసుకోవాలి. ఆర్ ప్రోగ్రామింగ్ అయిపోయింది, కానీ ఇంకా నాది ల్యాప్టాప్ నా దగ్గరికి వచ్చేసరికి లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఆమె లేట్ ఇచ్చిన వాళ్ళందరికీ లెఫ్ట్ సైడ్ టిక్ చేసుకుంటుంది, కొంతమందికి రైట్ సైడ్ టిక్ చేసుకుంది, ప్లస్ కొంతమందికి మధ్యలో టిక్ చేసుకుంది. ఆమె ఏదో స్ట్రాటజీ ఫాలో అవుతుంది. మేబీ ఎట్లనో లేట్ ఇచ్చిన వాళ్ళకు తక్కువ మార్క్స్ ఇస్తుందో, మరి మధ్యలో ఇచ్చిన వాళ్ళకు యావరేజ్ చేస్తుందో, రైట్ సైడ్ టిక్ పెట్టిన వాళ్ళకు ఎక్కువ మార్క్స్ ఇస్తుందో. కానీ నేను చూసిన టిక్ చేసుకుంటుంది కానీ 3 sides టిక్ చేసుకుంటుంది. సో మనదైతే లెఫ్ట్ సైడ్ టిక్ చేసుకున్నది. నేను ఇచ్చే వరకే నేను ఒకటి చేసిన, ఒకటి సరిగా సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. సో ఇంకా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని వేరే దానికి మూవ్ అయితే నెక్స్ట్ సైడ్ ఏంటి, మ్యామ్ ఇది చేస్తున్నా అనే లోపే అవసరం లేదు, చేసిన ఖర్చు చాలా అన్నది. ఇంకా సో ఇంకా తెలియదు ఇంకెట్లా మార్క్స్ వస్తాయో. లాస్ట్ టైం అయితే ఏం బాగా రాలే. సో రేపు ఎల్లుండి ఏంటి, రేపు ఏం ఎగ్జామ్ లేదు, బట్ ఇప్పుడు కొంచెం మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నిన్నటిది వీడియో ఎడిటింగ్ ఇష్యూ ఉంది, అది కూడా కొంచెం చూసుకోవాలి. ఆర్ ప్రోగ్రామింగ్ థియరీ సబ్జెక్ట్, ఇంకా ఐఎస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. యాక్చువల్లీ అది ఇట్లా పెట్టాలి కావచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని కూడా పెట్టారు, నాకు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ 2 notes ఫిజికల్ డాక్యుమెంట్లు ఉంటేనే నాకు ఈజీగా చదవడానికి వస్తుంది, లేదంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు టైం 1:48 అవుతుంది. కింద రైస్ పెట్టి అక్కడనే పెట్టేసిన. సో అది మళ్ళీ 2కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. మార్నింగ్ లేట్ తిన్నా టిఫిన్ కాబట్టి, 11కి అట్లా తిన్నా. సో హరీష్ మార్నింగ్ లేట్ తిన్నా టిఫిన్, అక్కడనే పెట్టిన. కానీ ఈసారి గద్దె మీద పెడితే కూడా తీసుకున్నారంటే ఇంకా ప్రో లెజెండ్స్ అన్నట్టు. సో లెట్స్ సీ. ప్రస్తుతం అయితే ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఆమె క్వశ్చన్స్ ఇచ్చింది, అవే ప్రిపేర్ చేసుకుంటున్నా. కింద రైస్ బట్టి పెట్టుండి వచ్చినప్పుడు సేమ్ సిచ్యువేషన్, ఈసారి గద్దె మీద పెట్టిన. ఈ ఎక్స్పెరిమెంట్ లో మరి ఉందో లేదో చూద్దాం. టైమ్ 3:06 అవుతుంది. అండ్ ఇప్పుడైతే ప్రింట్అవుట్స్ తీసుకున్నా. ఐఎస్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇంకా ఆర్ ప్రోగ్రామింగ్. సో ఇవి రెండిటి ప్రింట్అవుట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ప్రింట్అవుట్ లేకుండా అసలు చదవరాదు. సో స్క్రీన్ లో అసలు చదవలేము, నేనైతే చదవలేదు. సో అవే ఇది సెకండ్ చాప్టర్, ఇది ఫస్ట్ చాప్టర్, ఇది ఆర్.
ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను మళ్ళీ మీడియాని ఇంపోర్ట్ చేస్తున్నా, అప్పుడే సాల్వ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 7-8 ఉంది కదా, నేను ఇప్పుడు రీలింక్ చేస్తున్నా, అది పోతుంది. అంటే రీ ఇంపోర్ట్ చేస్తున్నా, రీలింక్ కాదు. రీలింక్ వర్క్ అయితే లేదు. 7-8 లెట్స్ సీ. ఫైల్స్ అన్ని వచ్చినాయి. ఈ రోజు రైస్ అయితే సరిగా ఉడకలేదు, అంత పుల్లలు ఉన్నది. సో టైం 4:21 అవుతుంది. ఇంకా ఆఫీస్ కి వెళ్తున్నా, చాలా లేట్ అయింది. తమ్నేల్ ఇంకా నిన్న వీడియో పెండింగ్ అది ఇది ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసి వెళ్తున్నా. సో లెట్స్ గో. ఈ రోజు లంచ్ అయితే ఏం తీసుకెళ్తలేను. అండ్ బ్యాంక్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, వాళ్ళు లియన్ తీసేసిర్రు, దాన్ని ఏమంటారు ఏమో, లియనో సంథింగ్ తీసేసిర్రు అని వచ్చింది. దాన్ని చూడాలి మళ్ళీ. టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. మస్తు నిద్ర వస్తుంది నాకైతే. నిద్ర వస్తుంది అంటే కళ్ళు మూసుకపోతున్నాయి, కానీ వెంటనే రాదు ఒకవేళ నిద్ర పోయినా. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. ఈ రోజు అసలు మార్నింగ్ నిద్రనే లేదు. పడుకున్నాను కానీ ఎక్కువ పడుకున్నట్టు అసలు లేదు. ఇట్స్ కాల్డ్ చికెన్ ట్రాలీ. సో బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం తింటున్నా దీన్ని. దీని కాంప్రమైజ్ ఆన్ స్టఫింగ్ చికెన్ ట్రాలీ తిన్నా. ఆకలి అయింది, ఇంకా అందుకే అది తిన్నా. సో ఏం తెచ్చుకోలే ఈ రోజు, ఒకసారి ట్రై చేద్దామని తిన్నా. ఇంకా షిఫ్ట్ అయితే అయిపోయింది, టైం 2:07 అవుతుంది. ఆర్ట్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కొంచెం అన్ని కాన్సెప్ట్స్, అన్ని పాయింట్స్ రిమెంబర్ చేసుకుంటే ఈజీగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటా. ఇంకా ఈరోజు అసలు ఏం టైం దొరకలేదు. న్యూ హైర్స్ వచ్చిర్రు, సో వాళ్ళకి కొంచెం అవి ఇవి చెప్పడంలోనే పోయిందంతా. వాళ్ళు వచ్చి మనతో ముచ్చట్లు పెడుతురు ఏంటిది ప్రాసెస్ అని చెప్పి. కాంటాక్ట్స్ కూడా చాలా టైం తీసుకుంటున్నాయి ఈ మధ్యలో అయితే. అసలేమో కాల్స్ వస్తున్నాయి. అసలు ఇది స్టేటస్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ నెంబర్, యూ రిజిస్టర్ రిక్వెస్ట్ ఫర్ రీఫండ్ ఎక్సెస్ క్రెడిట్. అసలు ఇది ఏంటిదో అర్థమవుతుంది. మన లోన్ కి సంబంధించి కాల్స్ అయితే రిపీటెడ్ వస్తున్నాయి. నాకేమో కాల్ ఆన్సర్ చేయాలంటే టైం సరిపోతలేదు. ఈ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, ఐసిఐసి బ్యాంక్ అని. ఈమెయిల్ కూడా వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెన్యల్. సో ఈ రోజు అయితే సాటర్డే, February 7th, అండ్ టైం వచ్చేసరికి 4:25 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నా. వీడియో ఎడిటింగ్ అయిపోయింది అండ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ఇంకా నేను దాని మీదనే ఉన్నా. ఈరోజు ఏం టైం మిగలలేదు నాకు, వీడియో ఎడిటింగ్ ఏ ఉండే. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. సో ఆఫీస్కి రీచ్ అయిపోయినా. ఇప్పుడు వెంటనే వెళ్ళి లాగిన్ చేయాలి. ఇంకా రీఫండ్ ఇచ్చినట్టున్నారు, అసలు ఇది ఏంటిదో అర్థమవుతలేదు. సో నా దగ్గర లీవ్స్ అయితే ఏం లేవు. ఐఎమ్ థింకింగ్ వెదర్ టు టేక్ యాన్యువల్ లీవ్ ఫర్ మై ఎగ్జామ్. అసలు ఏం అర్థం అవుతలేదు. రేపు సండే చర్చికి పోవాలి. చర్చికి పోవాలంటే చర్చికి పోయి అసైన్మెంట్ రాసి ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. Idi ablution area. Ikkada chethalu, mukam, padalu wash chesukovdaniki facility untundi. Idi ekavaga religious purposes kosam use chestaru. Kani idi kevalam religious use kosame kadu, personal hygiene kosam kudavadavachu. టైం వచ్చేసి 1 AM అవుతుంది. మేము మళ్ళీ ఇంకా టెక్ టీ దగ్గరికి వెళ్తాం. టవర్ 2, టవర్ 3 and 4 ఇక్కడ ఉన్నాయని లిఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, డోర్స్ ఆటోమేటిక్ గా వాటికి అవి తెరుచుకుంటాయి. దట్స్ మ్యాజిక్. ఇట్స్ నాట్ దట్ జో. ఈ రోజు టెక్ టీ లేదు. సాటర్డేస్ ఈవెన్ ఐ ఫర్గాట్. ఆన్ సాటర్డేస్ దే విల్ బి ఆన్ ఆఫ్. ఇక్కడికి అన్నట్టు ఎంతైనా పైసలు పెట్టిన దానికి ఫ్రీ వచ్చేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా. సో ఇది పైసలు పెట్టడు అన్నట్టు. మరీ అంత భయం ఉండదు అనుకోండి. అంటే టేస్ట్ ఉంటది కానీ మిల్క్ ఎక్కువ థిక్నెస్ ఉండదు. టెక్ టీ క్లోజ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము 6th floor కి వెళ్తున్నాము. 6th floor కి వెళ్ళి ఇంకా అక్కడ ఏమన్నా ఉంటే తీసుకోవాలి. దిస్ ఇస్ జో, మై ఫ్రెండ్. వీడియో పుట్ ఇట్ ఇన్ ల్యాండ్స్కేప్. Like this. You say something. Chappu. I don't know what to say. Take a picture. Chemicals collide. Hold tight, hold tight, hold tight. Brown sugar. Dripping lights. Just for your taste for your once. I don't eat much sugar. Because of you. Shift అయిపోయింది. So heading to hostel.
లెట్స్ గో. మస్తు చలి పెడుతుంది బయట.